ఏం పేరు బాబాయ్? యాదగిరి. యాదగిరి. ఏం చేస్తుంటారు? అగ్రికల్చర్. ఎట్లుంది? మంచిగా 500 బోనస్ ఇస్తుంది ప్రభుత్వం. 5 రూపాయలు కూడా ఇయ్యాడు. 5 రూపాయలు కూడా ఇయ్యాడా? 5 రూపాయలు కూడా ఇయ్యాడు. ఎందుకే? ఒడ్డు చూడు, గడ్డే మొలిచింది. ఇంకొక రేపు ఎల్లుండి తుఫాన్ ఏం మొలిచారా అంటే ఇక మా గది దేవుడు ఎరుగు. మొన్ననే అన్ని నాంతే మళ్ళా సరి చేసినాం. ఒడ్లు తడుస్తున్నాయి. ఒడ్లు తడవకపోతే ఏం చేస్తున్నాయి వర్షాలకి? అయ్యో. మరి ఎందుకు ఉండలేదు ప్రభుత్వం? లారీలు వస్తలేవు అంటారు. లారీ అట్ట కూడా లారీకి 2 రూపాయలు అట్ట చేసారు. కట్ చేస్తారా ఓట్లు ఏమన్నా? కిలో 2 కిలోలు పోయినసారి కట్ చేసినా. ఇప్పటి వరకు అయితే కటింగ్ అయితే లేదు. ఒక లారీలు వస్తలేవని 2 రూపాయలు బోనస్ అది పెట్టిర్రు. ఏది ఛార్జీ వెయిటింగ్ ఛార్జీ మీద పడుతుందని. నువ్వు సన్నట్లు పడినాయి దొడ్లోనే? మా అన్ని దొడ్డోళ్ళే మా మనమే. మరి ప్రభుత్వం సన్నోట్లకే ఇస్తాడు కానీ 500 బోనస్. 500 బోనస్ లేకున్నా లేదు, మేము పెట్టాం. సన్నోట్లు అన్ని రోగాలు వస్తాయి. ఎకరం పెడితే మాకు మా తీర్మానం సరిపోతలేవు అంత. మరి మీకు బోనస్ వద్దా? బోనస్ వద్ద ఏమొద్దు. మరి ఇస్తానే ప్రభుత్వం ఇయ్యడుగా. మేము తీసుకోం. ఇస్తా అంటారా కానీ ఇయ్యడుగా. ఇయ్యడు. అయ్యో మన ముఖ్యమంత్రి చెప్తా ఉండే. ముఖ్యమంత్రి చెప్తాడు. ఇప్పుడు సన్నోట్లు ఎన్ని ఎకరాలు పెడతారు? ఇప్పుడు ఎవరు పెట్టినా మా అంటే ఎకరం 2 ఎకరాలు కాకపోతే ఒక 100-200 అమ్ముతారు కానీ 1000 బస్తాలు అయితే అమ్మారు ఎవరు. ఏ ఆశయం కానీ అంతే. మరి సార్ సన్న బియ్యం ఇస్తా అంటున్నారు. సన్నట్లు వండియాలి రైతులకి 500 బోనస్ ఇస్తా. అవి ఆ రోగాలు దాలై ఇక మళ్ళీ టైం పడుతుంది. 6 నెలల టైం ఆ సన్నోట్లకు. కాదు, మొన్నటి వరకు ఎన్నికల ముందు వరకు 500 బోనస్ ఇస్తా అన్నాడు. అది సన్నోట్లకు అనలేదు, దొడ్డోట్లకు అనలేదు. మరి ఇప్పుడు మాట మార్చిండు. ఏం చెప్తే ఏం చేస్తాం మరి? ఇక ఇప్పుడు 5 ఏళ్ళ దాకా ఆయన ఏం చేసేది లేదు. అంతే. 5 ఏళ్ళ దాకా ఏం చేసేది లేదా? అంటే ఏం చేస్తాం మరి? మరి ఈ 500 వడ్ల విషయానికి బోనస్ విషయానికి ఇట్లుంటే 2 లక్షల రుణమాఫీ పరిస్థితి ఏంది? ఏమో అది ఆగస్టు 15 లోపల ఆయన సంగతి బయట పడుతుంది. అంతేనా? చేస్తాడని నమ్మకం ఉన్నదా? నమ్మకం ఉందో లేదో చెప్పలేము. ఇక మనం ఏం చేస్తాం? చెప్పలేమంటావా? దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తే కానీ చేస్తాడు. ఎన్ని ఏమన్నా డిసెంబర్ 9 తారీఖు రుణమాఫీ చేస్తున్నాడు. ఇప్పుడు 6 నెలలు అవుతుంది. 6 నెలలు కావస్తుంది. మాటికి కొద్ది రోజులు ఏం తక్కువ ఉందో. ఏం చేస్తాడు? 6 నెలలు కావస్తా. ఇంకా 2 నెలలు అయితే ఇప్పుడు జూన్, జూలై, ఆగస్టు 2 నెలల 20 రోజులు కావాలి. ఇంకా డిసెంబర్ 9 కాలేదంటవా సార్ దృష్టిలో? డిసెంబర్ 9 అయిపోయింది. ఆగస్టు 15 తర్వాత ఏం చేస్తాడు? ఇక ఏమో చర్చలు జరుగుతున్నాయి. మరి ఏం చేస్తాడా చేయడా ఇక తెలియదు. ఎట్లుందా ఇప్పటి వరకు? మరి మీకు రైతు భరోసా కూడా ఇచ్చిన 100 ఎకరాలకు ఇచ్చినామని అంటా ఉన్నారు. 100 ఎకరాలకు ఆడిచ్చాడు. 20 ఎకరాలకు మొన్న 5 ఎలక్షన్ గురించి ఇచ్చిండు. ఇయ్యంగానే ఏమంటే ఈసీ ఆపింది. ఈ లాభలేదా అప్పుడు? ఏది వాళ్ళని టీఆర్ఎస్లని వీళ్ళు ఇప్పుడు వాళ్ళు ఆపారు టీఆర్ఎస్ వాళ్ళు. అందు గురించి ఇవ్వలేదు. 20 ఎకరాల వరకు వేసిండు అని అన్నారు. సరే, నాకు 20 ఎకరాలు లేదు, నాకు 10 ఎకరాలు కూడా లేదు. కానీ ముక్కు నేలకు రాస్తా అన్నాడు. రాసిన మనమేం చెప్తాం? అంతేనా? మరి ఇప్పుడు వానాకాలం పంట వచ్చింది, ఒడ్లకి ఇట్లా అయిపోయి మీ రైతుల పరిస్థితి ఏంది? మరి ఏం చేస్తాం మరి? ఎవరిని కలెక్టర్ దగ్గర కూడా రైతులు ధర్నా చేసి రోడ్ల మీద ధర్నా చేసి ఏం చేస్తాం? ఎంతకాయ ఉంటుంది. మరి తడిసిన ధాన్యం కూడా కొంటామని నష్టపరిహారం కట్టిస్తుందా? నష్టపరిహారం ఎవరు కట్టారు కానీ తడిసిన ధాన్యం ఏదో మొలకెత్తుతున్నాయటగానే ఒడ్లు. మరి వర్షం వచ్చినప్పుడు ఎత్తాయా? లాసేగా. లాస్ కాకపోతే లామా? కాదు, ఎప్పుడు వేయాల్సిన రైతు బంధు మీరు ఇప్పుడు వేస్తే మీరు పంటలు ఎప్పుడు పెట్టుకుంటారు? ఈ ఒడ్లు కొనపోతే మీ పరిస్థితి ఏంది? ఏం చేస్తాం మరి? ఏ ప్రభుత్వం ఏదైనా అంతే. అంతే అంటావు. 5 ఏళ్ళ దాకా చూడాలంటావా ఈ ప్రభుత్వాన్ని? ఇక 5 ఏళ్ళ దాకా ఆయన ఇప్పుడు తీసేయలేదుగా. ఇప్పుడు మెజార్టీ ఉంది కాబట్టి ఆయన ఏం తీసేయలేము అట్లా. మరి అన్ని పథకాలు పెట్టినగా ఉచిత హామీలు అయ్యేట్లున్నాయి. వేస్ట్ పథకాలు పెట్టిండు. ఇప్పుడు మన తెలంగాణలో 70% తెలంగాణ రైతులు ఉండరు. రుణమాఫీ, రైతు భరోసా. సరే, నువ్వు 10 ఎకరాలకు 20 ఎకరాలకు ఇవ్వకు, 5 ఎకరాలకు ఇస్తావా, 6 ఎకరాలకు ఇస్తావా, నువ్వు ఏదో ఒకటి డిక్లేర్ చేసి అంతకి 10 ఎకరాలకు ఇస్తావా, ఏదో దానికి ఇవ్వాలి. కానీ ఇక ఎలక్షన్ రాగానే 20 ఎకరాలకు, ఎలక్షన్ అయిపోగానే 5 ఎకరాలకు, 3 ఎకరాలకు ఇచ్చే మొత్తం బందాయి. 3 ఎకరాలకు ఇచ్చి ఒక నెల 2 నెలలు ఊకున్నాడు. మళ్ళీ తర్వాత 4 ఎకరాలకు ఇచ్చాడు. మళ్ళీ తర్వాత 5 లోపల ఉన్న వాళ్ళకి ఇచ్చిండు. ఆ నుంచి ఆపేసిండు. ఈ ఎలక్షన్ రాగానే ప్రభుత్వం ఎట్లా కింద మీద ఉందని మళ్ళీ 15-20 దాకా పడ్డదని అన్నారు. సరే, నాకైతే లేదు కానీ, నాకు 20 ఎకరాలు లేదు, 10 ఎకరాలు లేదు. కానీ
నాకు మాత్రం 5 ఎకరాలు ఉంది, 5 ఎకరాలు పడ్డది. ఓట్ల వెనకేసి మొన్న పడ్డది. ఓట్ల దృష్టి పెట్టుకొని ఇస్తుంటావా ఓట్ల దృష్టి పెట్టుకొని ఇచ్చేది అంతే, లేకపోతే చెప్పు. అవి ఇస్తున్నా కానీ ఈ ఆపింది. వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఆపలేదు, టీఆర్ఎస్ వాళ్ళు ఆపింది కదా. మనం టీఆర్ఎస్ మీ తరపు నుంచి ధర్నా చేసే కానీ చేసింది కానీ ధర్నా చేయంగానే ఏం లాభం, ధర్నా చేయ ఒక్క దగ్గర చేస్తే అయిపోదుగా. మీ ఉమ్మడి ఏమో మీ మంత్రి చెప్తుండ్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా 70% ఉంది కొంటాం ఖచ్చితంగా అని అంటున్నాడు. 70% ఒడ్లు కానీ ఈ భువనగిరి ప్రాంతంలో ఇంకా ఇటు ఉన్నాయి, తెలంగాణ అంతటా కొనేసినాం. ఒక చారానం మనం అవుతున్నాయి ఇక్కడ. ఏ మార్కెట్లో చారానం ఓటు కొన్ని కాలేని ఈ మార్కెట్ ఇవ్వాలో రేపు కాలేజీ మాందాపురం అక్కంపల్లి కూడా రేపు అయితే అయిపోద్ది. ఏమైనా ఇది ఒకటి ఉంటుంది, ఎదులు కూడా ఒకటి ఉంటుంది, పెద్ద మార్కెట్లు కదా ఇవి కూడా. మొత్తానికి ఎట్లుంది రైతుల పరిస్థితి ఇలా కాంగ్రెస్ పాలనలో? రైతుల పరిస్థితి ఇప్పుడు అన్నది ఒకటి, రైతు రుణమాఫీ ఒకటి, రైతు భరోసా. సరే నువ్వు 50 ఎకరాలకు 100 ఎకరాలకు ఇయ్యకు, కాకపోతే రైతు 10 ఎకరాల 5 ఎకరాల ఇప్పుడు కేసీఆర్ ఏమి ఇచ్చిండు, 7 ఎకరాలన్నర ఇచ్చిండు. నువ్వు అంతే పెట్టు, 7 ఎకరాలన్నర 8 ఎకరాలు 10 ఎకరాలు ఆఖరి 5 ఎకరాలు ఏదో ఒకటి పెట్టి ఇస్తే రైతులకు అనేది తృప్తి. అరే ఇక ఎక్కువ ఉన్నాడు ఎవడైనా అంతే అనుకుంటాడు, అది వాస్తవం. ఇప్పుడు ఇస్తాడు కానీ ఇక 2 లక్షలు రుణమాఫీ చేస్తాడు, రైతు భరోసా 15,000 ఇస్తాడు. ఏమి ఇస్తాడు ఇక ఇచ్చిన లెక్క అంతేనా? ఆయన జూలై వేస్తాడు, ఆగస్టు వేస్తాడు. ఇప్పుడు ఈ రైతు భరోసా కూడా ఇప్పుడు ఆయన చెక్ చేయాలన్నట, అన్ని లెక్కలు కట్టాలన్నట, ఏ అగ్రికల్చర్ వాళ్ళు అన్ని పోయి తిరగాలన్నట. ఆయన ఇచ్చినాడు పడ్డనాడు. అప్పటి వరకు నమ్మకం లేదంట, వచ్చినప్పుడు వచ్చినాయి అనుకో. వచ్చినప్పుడే వచ్చినాయి. మొన్న నేను కూడా నాకు 5 ఎకరాల 14 గుంటలు ఉంది, నాకు కూడా వల్లే. నేను కూడా ఆశ వదులుకున్నా. అయితే ఎలక్షన్ మా దగ్గరకు వచ్చినాకనే వేసిండ్రు. సరే ఈ 500 బోనస్ గురించి ఏం చెప్తావు చిచ్చా? సన్నోట్లకి 500 బోనస్ దొడ్డోట్లకి ఇస్తేనో ఏం కాదు, ఇక ఇవ్వకపోతే మాత్రం ఇక ఆయనకు ఇక రైతులు తిడుతూనే ఉంటారు అంతే. ఏం లేదు, తిడుతూనే ఉంటారు, మళ్ళీ తిరుగుబాటు వస్తూనే ఉంటుంది. తిరుగుబాటు వస్తుంది. ఇక సన్నోళ్ళకి ఇస్తే మాత్రం ఊకోరు రైతులు. ఇక ఆ దొడ్డోళ్ళకి ఇస్తే సన్నోళ్ళకి ఇవ్వకున్నా దొడ్డోళ్ళకి ఇచ్చినా చాలు అంతే. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సన్నోడు తక్కువ వంటిస్తారు.